మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు గతించిన నెలంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరొక నూతనమైన దినములో నెలలో మనందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడు మరి ఈ దినము ఆరోగ్యకరమైన వాగ్దానాలండి ఎప్పుడు ఆరోగ్యకరంగానే ఉంటాయండి. వాగ్దానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. అది మనం నమ్మాలి, నమ్మి విశ్వసించాలి. అప్పుడే వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో జరుగుతాయండి. వాగ్దానం ఎప్పుడు కూడా మొదటి జామున లేచి వాగ్దానం కొరకు మొరపెట్టుకోవాలండి. వాగ్దానాలు ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయాలి. బైబిల్ ఎలాగైతే చదువుతున్నామో వాగ్దానం కూడా చదువుకుని ధ్యానించుకోవాలి. అప్పుడే ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో జరిగించి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడూ కూడా వాగ్దానాలు ధ్యానించుకుంటూనే ఉండాలి. మనసులో ఎత్తి పట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట అండి. అప్పుడే దేవుడు వాక్యం ద్వారా ఎలా మాట్లాడుతున్నాడో వాగ్దానాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు అని అంటుందండి. మరి దేవుడు ఈ వాగ్దానంలో ఆదరణకరమైన మాట ఏంటంటే మనల్ని బాధపడొద్దు అంటున్నాడండి. మనల్ని దుఃఖపడొద్దు అంటున్నాడండి. మరి దానికి రెట్టింపు ఘనత మేలు నువ్వు చూస్తావు, అనుభవిస్తావు అని చెప్తున్నాడండి దేవుడు. మరి అలాంటి ఆశీర్వాదాలతో కూడిన వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం వాగ్దానాలని అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఉండాలండి. అప్పుడే ఆ రోజంతా మనకి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉంటుందండి. మరి ఇలాంటి ఎన్నో ఆదరణకరమైన వాగ్దానాలు మనకి ఎన్నో ఇచ్చాడండి దేవుడు. మరి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలండి. నెరవేర్పు కలగాలని ప్రార్థన చేయాలన్నమాట. దేవుని పట్ల ఎప్పుడు కూడా మనం విసుక్కోకూడదండి. అది నెరవేర్పు రాలేదని మీరు సనుక్కోకూడదు. మరి దేవుడు తప్పకుండా మరి నెరవేర్పు అనేది కలుగుతుందండి. మరి ఆలస్యమైనప్పటికీ దాన్ని నెరవేరదు అని అనుకోకూడదు అని దేవుడు చెప్తున్నాడు కదండి. అసలు మరి నెరవేరదేమో అన్న ఆలోచన నీ తలంపులకు రాకూడదు. మరి మనసు పెట్టుకుని ధ్యానించుకుంటూ మరి వాగ్దానాలు బైబిల్ భాగాలు చదువుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.